చూడండి బండి మొత్తం ఓపెన్ చేసేసాను ఇంకా. ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ మీరు మస్తున్నారు అనుకుంటున్నా. నేను మేము మస్తున్నా. ఇంకా ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా బండి మొత్తం శనగబడ్డానికి వేసారు కదా, అట్లా అయిపోయింది గైస్. మొత్తం ఇక్కడ మరగడి ఇరిగిపోయింది, సైడ్లో అది ఇరిగిపోయింది, మొత్తం మొత్తం గలీజ్ అయిపోయింది బండి. ఈరోజు అయితే నా బండి చేపిస్తా. యాక్సిడెంట్ అయిపోయింది బండికి అయితే ముందు. చేపిద్దాం అనుకుంటున్నా కానీ అయితే లేకుండే. ఈరోజు అయితే అయితే పోతున్నా. ఇంకా మంజుగాడేమో కింద ఉన్నాడు. మంజుగాని దగ్గరికి పోయి ఇంకా మెకానిక్ షాప్ దగ్గర పోయి బండి చేపిద్దాం. ఇంకా ఈరోజు చూద్దాం ఇంకా ఎట్లయితుందో ఈరోజు బ్లాగ్ అయితే. సో గైస్ మీకు బండి అయితే చూపిస్తాం మొత్తం ఎట్లా అయిపోయిందంటే. ఈడొకటి ఇదైతే మొత్తం శనగబడిన సౌండ్ వస్తుంది. ఇదొకటి ఇరిగిపోయింది. ఇప్పుడైతే బండి మొత్తం నీకైతే పోతున్నాం. మంజుగాడు అయితే ఇక్కడ ఉన్నాడు. ఇంకా మంజుగాడు సాయంత్రం దింపుకోదాం అంటున్నాడు. అడిగిపోయి కూడా ఇంకా పోదాం. లేట్ చేయకుండా షాప్ ఏడుందో కూడా తెలియదు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి చేపిద్దాం. బండి ఎంతవరకు అయితే అంతవరకు అయితే చేపిద్దాం. సో గైస్ ఇప్పుడే మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా చూడొచ్చు మొత్తం ఓపెన్ చేస్తాడు ముంగడ మరగాడు. ఇంకా డెంటింగ్ చూడొచ్చు, ఏడేడా డెంటింగ్ ఉందో. మరగాడికి డెంటింగ్ ఉంది, సైడ్కి డెంటింగ్ ఉంది, మొత్తం డెంటింగ్ రికవర్ చేయాలి. ఇప్పుడు ఇంతైతే కూడా ఇంకా అడగాలి ఇప్పుడు. ఇంకా ఈ జూపిటర్ బండికి చూడండి, యాజ్ ఇట్ ఈస్ కలరేషన్ సేమ్ టు సేమ్ వేసిండు చూడండి. కలర్ చూపిస్తాను. నా బండికి అయితే మరగాడైతే ఓపెన్ చేసేసిండు, ముంగడు కూడా ఓపెన్ చేసిండు. ఇంకా కొంచెం ఓపెన్ చేయాలి సైడ్వి. वहाँ डालते नहीं पर सामान को इधर डालो, सामान इधर रहे। సో గైస్ పెయింట్ అయితే మిక్స్ చేసిండు జూపిటర్ బండికి వేయనికి. చూడండి ఎట్లా వేస్తాడో పెయింట్. నా బండి మొత్తం స్కెలిటన్ అయిపోయింది ఇప్పుడు. చూడండి బండి మొత్తం ఓపెన్ చేసేసాను. ఇంకా చాయ్ తాగడానికి పోతున్నాం. ఆడైతే బండి ఇచ్చేసినాం. 1 అవర్ అయితే అంట. ఇంకా మేము పోయి చాయ్ తాగిన తర్వాత మళ్ళీ ఆడికి పోవాలి. సో గైస్ చాయ్ తాగినాక అయితే వెళ్ళిపోతున్నాం. మా అదృష్టానికి మహేంద్రాడు అయితే వచ్చిండు. పోయేటప్పుడు నడుచుకుంటూ పోతున్నాం, బండి మీద పోతున్నాం. ఇంకా బండి ఎంత రిపేర్ అయిందో కూడా చూడాలి. గుండె అయిపించుకున్నా డెంటింగ్ అయితే వేసేసారు. మనం వచ్చేలా పడా చూసుకోవచ్చు. ఇంకా మరగడు కూడా డెంటింగ్ వేసేసారు. సో గైస్ చూడొచ్చు బండి ఎట్లా రెడీ అయిపోయిందో. మొత్తం ఈడ డొక్కు ఆడ డొక్కు మొత్తం డొక్కు ఉండే. నీట్గా అయితే మస్తు చేసారు. షాప్ అయితే ఈడ మోడల్ 1012 పిల్లర్ నెంబర్ ఆపోజిట్లో ఉంటుంది ఈఎస్ఐలా. చూడొచ్చు ఎట్లా మస్తు కనిపిస్తుంది నాకైతే. ఇంకా ఫిట్టింగ్ చేసిన తర్వాత పోయి ఆయిల్ చేంజ్ చేయించి వెళ్ళిపోతాం. ఈడ మహేంద్ర చూడండి రీల్స్ చూస్తుండు. ఈడు రీల్ అప్లోడ్ చేసిండు, చూస్తుండు రీల్ ఎట్లా చేయాలని. సో గైస్ ఇంకా వెళ్ళిపోతున్నాం. బండి అయితే మంచిగా చేయించినాం. ఇంకా కొంచెం రిపేర్ చేయించేది ఉంది, ఆయిల్ చేంజ్ అవి చేయించేది ఉంది. ఇంకా ఆడికి పోయి చూడాలి. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది మాకైతే. మా హైదరాబాద్కి అయితే ఇంకా ఆకలి అవుతుంది గైస్. రైట్ ఇంకా ఏమైనా తినేసి మళ్ళా ఏంది షాప్కి పోవాలి. సామాన్ షాప్. ఏం సామాను? ఇంజన్ ఆయిల్. ఆ సామాన్ షాప్లోకి పోవాలి. మంజుగాడు లేడని చూస్తారు కదా, మంజుగాడు అయితే వెళ్ళిపోయిండు. ఎలగొట్టేసినాం ఎందుకంటే మనకి జిమ్కి పోయేది, అందుకే వాడు వెళ్ళిపోయాడు. కండల్ రాజా వాడు. నైట్ వచ్చే లోపల టైం అయితే 8-9 అయిపోయిండే.
ఇంకా ఫోన్లో కూడా ఛార్జింగ్ లేకుండే వీడియో తీయలేకపోయినా. ఇంకా బండి అయితే మంచిగా రెడీ అయిపోయింది, మొత్తం మంచిగా చేసేసిన బండికి అయితే నాకు ఒక 3000 దాకా ఖర్చు అయింది గైస్. వెనకాల లైట్, ఆయిల్ చేంజ్, ముంగట మొత్తం అవన్నీ చెప్పినాక 3000 దాకా ఖర్చు అయింది. ఇంకొకసారి మీకు మళ్ళీ చూపిస్తా బండి ఎట్లుంటుందో. బండి మొత్తం కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీస్తా. సినిమాటిక్ షార్ట్స్ అంటే ఏం లేదు, నార్మల్గా వీడియో అయితే తీస్తా. ఇంకా చూడండి మీరు కూడా. మీకు అడ్రస్ వచ్చేసి అది ఈఎస్ఐ దగ్గర మనకి 1013 పిల్లర్ నెంబర్ అని కూడా దాని ఆపోజిట్లో ఉంది షాప్ అయితే. మంచిగా వేసిండు, నీట్గా వేసిండు. ఇంకా పోయి చూపిస్తాను మీకు బండి కూడా. గైస్ ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.